సార్ పుష్ప రిలీజ్ అవబోతుంది December 5th. సో ఈ మూవీ పుష్ప 2 ఖచ్చితంగా బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని చెప్పి అయితే బయట ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. అంటే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా 2000 crores కొడతాయని అంటారా? బాహుబలి 2 రికార్డ్స్ వచ్చేది 1500 కోట్లు. ఇప్పటికైతే ఇండియా వైడ్గా రికార్డ్ అయితే ఉంది, 1500 కోట్లు అనేది ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. చాలా సినిమాలు వచ్చినాయి. రాజమౌళి గారి RRR కూడా 1200 దగ్గర ఆగిపోయింది. దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా మనం చూసాము. కల్కి కావచ్చు, దానికి ముందు సలార్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి యానిమల్ కావచ్చు, జవాన్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. చాలా సినిమాలు కూడా బ్రేక్ చేద్దని ఎక్కడికి వెళ్ళినాయి, కానీ దగ్గర వెళ్ళి ఆగిపోయినాయి అనమాట. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి క్రేజ్, ఈ క్రేజ్తో ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ రికార్డుని బద్దలు కొడతారని చెప్పేసి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బలాలేంటి బలహీనతలు ఏంటి అని మాట్లాడుకోదలుచుకుంటే, పుష్ప రిలీజ్ అయిన టైంలో పుష్ప అనేది పాన్ ఇండియా సినిమాగా అవుతుంది, పాన్ ఇండియా రేంజ్లో సత్తా ఆటది, 300+ బిజినెస్ అది కలెక్ట్ చేస్తుంది, అది ఎవరికి ఏ అంచనాలు లేకుండా వచ్చిందనమాట. ఆ టైంలో చూసుకుంటే ఏపీలో వచ్చేసి టికెట్ రేట్ల దగ్గర చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. ఆ టైంలో గత ప్రభుత్వం టికెట్ రేట్లకి పెంచుకోవడానికి వెసులుబాటు ఇవ్వలేదు, నడిచినాయి. దాంట్లోనే ఆ రికార్డ్ కొట్టిందనమాట. బట్ పుష్ప 2కి బాలీవుడ్లో వచ్చినటువంటి మార్కెట్, హిందీ బెల్ట్లో వచ్చిన మార్కెట్ బాగుంది కాబట్టి పుష్ప 2 కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా సుకుమార్ కేర్ తీసుకొని 3 సంవత్సరాలు టైం తీసుకొని అల్లు అర్జున్ కూడా ఏ ప్రాజెక్ట్ని ఒప్పుకోకుండా ఇద్దరు ట్రావెల్ అయ్యి ఈ సినిమాని ప్లాన్ చేశారు. అది కాకుండా పుష్పకి వచ్చేసి బడ్జెట్ కూడా విపరీతంగా అయింది. పుష్ప 2కి ప్రొడ్యూసర్లు కూడా ఎక్కడా తగ్గకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా విపరీతమైన బడ్జెట్ పెట్టారు. దీనికి ప్లస్లు విషయానికి వచ్చేసరికి ఇప్పుడున్న క్రేజు, బట్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలు ఇచ్చినట్టు వెసులుబాట్లు. ఇప్పుడు అధికారికంగానే తెలిసి ₹1000 పైన టికెట్ రేటు ఉందన్నమాట. ఇది బెనిఫిట్ షోల పేరుతో 4వ తారీఖు అర్ధరాత్రి నుంచి షోలు పడుతున్నాయి. అఫీషియల్ కాదు, అది ప్రొడ్యూసర్కి వెళ్ళే అమౌంట్. ఇంతకుముందు అన్అఫిషియల్గా ఫ్యాన్ షోలు అని వేసేవాళ్ళు, అవి వేరే వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అఫీషియల్గానే ₹1000 టికెట్ రేట్ ఉంది. తెల్లవారిన తర్వాత అంటే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా దాదాపు 600 నుంచి 800 వరకు టికెట్లు ఉన్నాయి రేట్లు, ఒక్కొక్క దగ్గర ఒక్కలాగా. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ జీవో ఇచ్చేసింది. ఏపీ గవర్నమెంట్తో డిస్కషన్ నడుస్తున్నాయి. ఏ క్షణమైనా జీవో రావచ్చు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. గతంలో చూసుకుంటే ఏపీ గవర్నమెంట్ కూడా లేటెస్ట్గా వచ్చినట్టు పాన్ ఇండియా సినిమా దేవరకు కూడా వెసులుబాటు ఇచ్చింది. సో దీనికి కూడా వెసులుబాటు వస్తుందని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. బట్ కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా అల్లు మెగా వార్ నడుస్తుంది, ఇట్లాంటి టైంలో వెసులుబాటు ఇస్తారా లేదని చాలా రకాలుగా డిస్కషన్ నడుస్తుంది. వెసులుబాటు ఇవ్వకపోతే గవర్నమెంట్ మీద మళ్ళీ విమర్శలు వస్తాయి, నాకు తెలిసి ఆబ్వియస్గా వస్తాయి. బట్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి సపరేట్గా మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బిజినెస్ నాన్ థియేటర్లు ప్లస్ థియేటర్లు 2 కలిపి 1000 కోట్లు పైన బిజినెస్ అయిందని చెప్పి ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేయడం జరిగింది ప్రెస్ మీట్లో. డిజిటల్ రైట్స్ కానీ, ఓటీటీ రైట్స్ కానీ, లేకపోతే శాటిలైట్ రైట్స్ కానీ, అన్ని రూపాయల 1000 కోట్లు అయితే వచ్చింది. బట్ థియేటర్కల్గా ఎంత రిటర్న్ అవుతుంది, ఎంత కమ్మారు అని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఆల్రెడీ హిందీ బెల్ట్లో అందరికీ పరిచయం అనే సినిమా పుష్ప 2 కోసం అందరూ ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. పబ్లిసిటీ కూడా విపరీతంగా చేశారు. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క ప్రదర్శనలో చేశారు. ఈరోజు ఈవెంట్ కూడా నడుస్తుంది, మనం చూసాం. ఈ బలాలు అనుమానించదగ్గ విషయాలు ఏంటంటే, మెగా అల్లు వార్ అనేది నడుస్తుంది, ఫ్యాన్ వార్ నడుస్తుంది. ఇప్పుడు దీనికి అల్లు అర్జున్ నా ఆర్మీ అంటున్నారు ఆయన, నా అల్లు ఫ్యాన్స్ అంటున్నారు ఆయన. అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళు ఈ సినిమా ఎట్లా చూస్తారు, తర్వాత మెగా అభిమానులు అని చెప్పేసి చిరంజీవి గారి అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, వీళ్ళు ఈ సినిమాని చూస్తారా అని చెప్పి కొంతమంది డౌట్ పడుతున్నారు. ఆబ్వియస్లీ సినిమాని చూస్తారా అంటే ఎంతైనా మెగా కుటుంబం, మెగా బెల్ట్ నుంచి వ్యక్తే, అభిమానులు ఉంటారు, అభిమానులు చూడాలని ఉంటుంది వాళ్ళకు కూడా. బట్ ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చూడరు అనేది, సినిమా కంటెంట్ బాగుండి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా సినిమాని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు సినిమాని చూస్తారు. అందులో మెగా అభిమానులు కూడా చూస్తారు, తప్పలేదు. సినిమాని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసే అవకాశం ఉంది. బట్ టాక్ అనేది యావరేజ్ టాక్ వచ్చినా పర్లేదు ఒకసారి చూడొచ్చు అని టాక్ వస్తే మట్టుకి వాళ్ళు దూరంగా ఉండే అవకాశం అయితే ఉంది ఈ వార్ వల్ల. అదొకటి మైనస్గా చెప్పుకోవచ్చు. బస్ ఈ సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు అని చెప్తున్నారు. 3 గంటల 20 నిమిషాలు కూర్చోబెట్టగలరా థియేటర్లో అనేది క్వశ్చన్ మార్క్. బట్ సినిమా బాగుంటే కూర్చుంటారని కొన్ని సినిమాలు ప్రూవ్ చేసినాయి. RRR 3 hours ప్లస్ ఉంది, యానిమల్ 3 hours ప్లస్ ఉంది.
సినిమా బాగుంటే చూశారు. గతంలో పాత సినిమాలు మనం చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా 3 గంటలు 3 గంటల 20 నిమిషాలు సినిమాలు ఉన్నాయి. ఆడియన్స్ చూశారు, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ ఈ కంటెంట్ ఎలా ఉంటుంది, కంటెంట్ మీద ఆధారపడి ఈ సినిమా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి అనుకూలమైన వాతావరణాలు అయితే 80% అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి. ఈ బాహుబలి రికార్డ్ని కొట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. స్క్రీనింగ్ కూడా చూసుకున్నట్టయితే 12,000 స్క్రీన్లు వేస్తున్నారు. అది కాకుండా ముందు రోజు నుంచే షోలు స్టార్ట్ చేశారు. వీకెండ్ వచ్చేసింది. గురువారం రోజు సినిమా ప్రొజెక్షన్ అవుతుంది. ఇంతకుముందు శుక్రవారం రోజు రిలీజ్లు అయ్యాయి. గురువారం రోజు 9:30 నుంచే షోలు అని చెప్పేసి, లేకపోతే 1 గంట నుంచి షోలు అని చెప్పేసి, అది కాకుండా 5th రోజు 6-7 షోలు వేస్తున్నారు. 6-7 స్క్రీన్లు. ఇంతకు సింగిల్ థియేటర్లు ఉండేవి, 4 షోలు పడేవి. ఇప్పుడు అలా కాదు, స్క్రీన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క థియేటర్లో 10 స్క్రీన్లు ఉన్నాయి. 10 స్క్రీన్లలో ఇదే షో నడుస్తుంటుంది. సో ఇలా చూసుకుంటే మొదటి రోజు ఫ్యాన్స్ తీసుకున్నా కానీ సినిమా బాగుందనుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ఒకటి క్రియేట్ ఈ మధ్య కాలంలో పెద్ద డిస్కషన్ అవుతుంది. లాస్ట్ టైం మనం చూసుకుంటే దేవరకి ఫస్ట్ డే కలెక్షన్ 175 crores అని చెప్పేసి వాళ్ళు ఫిగర్ వేయటం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్షన్స్కి హెల్ప్ అయ్యే విషయాలు అన్నమాట. సో ఈ కలెక్షన్స్ ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది బిగ్ నెంబర్ కనుక గెయిన్ చేయగలిగితే ఈ 1,500 కోట్లు కొట్టడం అనేది చాలా సులువు అయిపోతుంది. ఓకే, మనకి ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. యుఎస్, యూకేలో ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా నెంబర్స్ అక్కడ వస్తున్నాయి. అక్కడ ప్రీమియర్స్ స్టార్ట్ చేసి ప్రీమియర్సే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి. సో ఈ ఎటు చూసుకున్నా కానీ సినిమా కంటెంట్ బాగుంటాయి, చూడటానికి ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా రెడీగా ఉన్నారు. థియేటర్కి రావడానికి రెడీగా ఉన్నారు జనాలు. థియేటర్కి వచ్చిన జనాన్ని కనుక నువ్వు కూర్చోబెట్టగలిగితే సినిమా బ్లాక్ బాస్టర్ కింద లెక్క అనమాట. హైవే క్రియేట్ అయింది. థియేటర్లకి రావడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఏ సినిమా లేదు ప్రజెంట్ ఇప్పుడు ఒక నెల వరకు. అటు సంక్రాంతి సినిమాలు, హడావుడి పెద్ద సినిమాలు మొదలయ్యే వరకు కూడా ఏ సినిమాలు లేవు. కాబట్టి ఈ సినిమాకైతే అవకాశం ఉంది. బాహుబలి రికార్డులు కొట్టే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ తీసుకుంటారా లేకపోతే మధ్యలోనే ఆగిపోతారనేది మన సినిమా రిలీజ్ తర్వాత కానీ మాట్లాడుకోగలం.